శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కాలనేమి విజయం. శ్రీ మత్స్యనారాయణుడు మనవుకు ఇంకను ఇట్లు చెప్పెనని సూతుడు ఋషులకు వచించెను. దానవుల సేనల నడుమ కాలనేమి మహాసురుడు వృద్ధినందున తన మహా తేజస్సుతో నిండియు తన వర్ణం చే గ్రీష్మాంతమున వర్షా సమయ ఆరంభమందలి మేఘం వలె కనబడుచుండెను. త్రిలోకాంతర్భాగమున నిండి ఉన్న అతన్ని చూడగానే ఆ దానవేశ్వరులందరూ ఉత్తమమగు అమృతమును తాగినందు చేత వలె శ్రమయంతయు తీరలేచిరి. మయుడు తారుడు మొదలగు దానవులు ఆ జరుగుచుండిన తారకామయ సంగ్రామాన అంతవరకు ఎడతెగని జయంతో ప్రకాశించుచుండినట్లే ఇప్పుడు ఏమాత్రమును భయ సంత్రాసములు లేక యుద్ధం చేయగోరుచు ప్రకాశించిరి. వర్షాకాలమందు విజృంభించిన దట్టమగ మేఘముల వంటి ఆ దానవులు కొందరు మంత్రాలను ఆవృత్తి చేయుచుండరి, మరికొందరు వ్యూహములందు అటు ఇటు పరిగెత్తుచుండరి. వారికందరకు ఈ కాలనేమిని చూచిన కొలది హర్షం అధికమగుచుండెను. మయుని సహచరులు ఆ యుద్ధమున అగ్రగాములను ముఖ్యులను అగు దానవులందరూ ఏమాత్రం భయం లేక హర్షంతో నిండి యుద్ధం చేయుటకై సిద్ధులై నిలిచిరి. మయుడు తారుడు వరాహుడు వీర్యశాలియగు హయగ్రీవుడు విప్రచిత్తి దానవుని కుమారుడు అగు శ్వేతుడు ఖరుడు లంబుడు బలిపుత్రుడగు అరిష్టుడు కిశోరుడు దేవతలలోని వాడు వలె ప్రకాశించువాడును నోటితో యుద్ధం చేయవాడు అగు రాహు మహాసురుడు ఈ దానవులందరూ అస్త్రవేత్తలు కార్యనిపుణులకు వారు. వీరందరూ తమకే ఆశ్చర్యం గొలుపుచున్న ఆ కాలనేమి దగ్గరకు పోయి అతన్ని పరివేష్టించి ఉండరి. వారు బరువైన గదలు, చక్రములు, గదలు, రథములు, గండ్రగొడ్డళ్ళు, యమదండముల వంటి ముసలములు, వడిసెలల ముద్గరముల కొండల వంటి రాళ్ళు, భయంకరములకు గండశైలములు, పట్టిసములు, భిండివాలములు, ఉత్తమమగు ఉక్కుతో చేసిన పరిఘలు, బరువగు ఘాతనీయ ఆయుధములు, శతఘ్నులు, కాండ్లు, వదులుటకు సిద్ధంగా ఉంచిన యంత్రములు, భయంకరంగా దెబ్బకొట్టు బాణములు, పొడవైన ఎప్పు భుజములు, ప్రాసములు, పాసములు, మూర్ఛనములు, నాలుకలు, క్రోయిచున్న సర్పములు, పాకుచున్న పాముల వలె కనబడి మెలికల శరములు, ప్రహరించుటకు పనికి వచ్చే చక్రములు, ప్రకాశించు తోమరములు, వర నుండి తీసి ఉంచిన తీక్ష్ణ ఖడ్గములు, తెల్లని నిర్మల శూలములు కలిగి దైత్యులు చురుకైన మనసులతో ధనవులు పట్టి నిలిచిరి. ఇట్లా మహాయుద్ధాన దైత్యసేన ప్రకాశించు ఆయుధ శ్రేష్టములు దాల్చి కాలనేమిని ముందుంచుకొని నీలమేఘములు కమ్మగా పూర్ణంగా మూతబడిన ఆకాశం వలె ప్రకాశించెను. చంద్రసూర్యుల తెల్లని నల్లని కనుపాపులతో కూడి వాయువేగం కలిగి సౌమ్యమై తారాగణములు పతాకలు కాగా మేఘములను వస్త్రములు దాల్చి గ్రహములతో నక్షత్రాలతో నవ్వుచు దేవసేన ప్రకాశించుచుండెను. శక్రుడు పాలించుచుండ యమ ఇంద్రవరుణుల కుబేర్లు కాపాడుచుండ అగ్ని తన సదనములందు ప్రకాశించుచుండ నారాయణుడు పరమశరణమై ఉండ ఆ సేన సముద్ర జలరాశి వలె దివ్య రూపంతో ఒప్పుచుండెను. వారికి నీ అస్త్రములు కలవు. యక్ష గంధర్వులు పరులకు భయం గొలుపుచుండిరి. అంతలో ఆ రెండు సేనలను ప్రళయకాలమందు భూమి అంతరిక్షములు తారసెల్లినట్టు పరస్పరం ఎదుర్కొనెను. దేవదానవులకు జరిగిన ఆ యుద్ధం సంకులమును ఘోరమును అయి క్షమా పరాక్రమములకు దర్భ వినయాలకు జరుగు రణం వలె ఉండెను. అందు దేవతలు దానవులు ఇరుసేనల నుండి తూర్పు పడమటి సముద్రాల నుండి వెలికి వచ్చి కలయి మేఘాల వలె వెలికి వచ్చి తారసెల్లిరి. వారి కోపావిష్టులు భయంకరులు అయి ఉండరు. దేవతలు దానవులు అటువంటి రెండు సేనలతో పర్వతమందలి పూచిన వనద్వయంతో కూడిన గజముల వలె అందంగా కనబడుతూ సంచరించుచుండరి. అంతలో భేరులు మోగించిరి, అనేకములకు శంఖములను పూరించిరి. ఆ ధ్వనితో భూమి ఆకాశములో దిక్కులో నిండిపోయెను. అల్లెత్రాటిని కంపింపచేయుటచే కలిగిన ధ్వనులను, ధనువుల కూతలను, దుందుపుల ధ్వనులను, దైత్యుల ధ్వనులను తమ యందు ఇముడ్చుకొనెను. వారు పరస్పరం ఎదుర్కొనిరి, పడవేసుకొనుచుండరి, భుజములతో భుజములను విరగ్గొట్టుకొనుచుండరి. మరికొందరు ద్వంద్వయుద్ధం చేయగోరి సిద్ధమగుచుండరి. దేవతలు దానవులపై ఘోరములకు వజ్రములను, మేలగు ఉక్కుతో చేసిన పరిఘలను, ఖడ్గాలను, బరువగు గదలను యుద్ధమందు ప్రయోగించుచుండరి. దానవులు గదాపాతములతో అవయవాలు విరిగి బాణాలతో మిక్కిలిగా పడిపోవుచుండరి. మరికొందరు చంపబడుచుండరి. ఇంకనూ కొందరు ఎదురు నిలిచి దేవతలనే కొట్టుచుండరి. వారు శీఘ్రగమనం గల రథాలతోనూ అశ్వాలతోనూ విమానాలతోనూ సంచరిస్తూ రోషావిష్టులై ఆవేశంతో పరస్పరం తలపడి పోరుచుండరి. పెదవులను కొరుకుచు వికృత ముఖాలతో వారి రణమున భయంకరులుగా ఉండరి. రథికులతో పదాతులతో పోరుచుండరి. ధ్వనిజనకములుగా ఆ దేవదానవ రథముల తుమ్ముల శబ్దము శ్రావణ భాద్రపద మాసములందు కలుగు వర్షాకాల మేఘముల ధ్వని వలె ఉండెను. కొందరు రథములను విరగ్గొట్టిరి, కొందరు రథములు విరగ్గొట్టెను. కొందరు ఇతర ఇరుకు ప్రదేశములందు చిక్కుకొని రథములను కదిలించలేకుండరి. కవచదారులకు వీరులు కొందరు ఒకరినింకొకరు పైకెత్తి వేయుచుండరి. మరికొందరు తమ ఆభరణాలు ధ్వని చేయుచుండ కత్తులు పలకలు ధరించిన వీరులు కూడా కొట్టుచుండరి. కొందరు అస్త్రముల దెబ్బలు తిని
రక్తం క్రక్కుచు చచ్చుచు వర్షాకాలాన నీరు వర్షించు మేఘాల వలె కనబడుచుండరి. ఆ దేవదానవులకు తుముల యుద్ధం అస్త్రశస్త్రాల అల్లికతో ఎత్తి విసరబడుచున్న గదులతో క్రుద్ధులైన దేవదానవులతో భయంకరమై ఒప్పెను. అట్టి ఈ యుద్ధాన దానవులు మహామేఘములను దేవతలను ప్రయోగించు ఆయుధములు ఇంద్రధనువులుగా పరస్పర ప్రయుక్త శస్త్ర ప్రయోగముల వర్షంగా దుర్దినమై మేఘముల ఆకాశం ఆవరించిన దినమై ప్రకాశించెను. ఇంతలో కాలనేమి మహాసురుడు సముద్ర జలాలు త్రావిన మబ్బు వలె వృద్ధి పొందెను. మెరుపుల వలె చంచలమై మరియు ఆభరణాలు కల అవయవం నుండి ప్రజ్వలించి పిడుగులను వర్షించుచు ఏనుగుల వంటివి పర్వతం వంటివి మేఘములు వెలువడసాగెను. క్రోధం వల్ల శ్వాస వదులుతున్న వాని ముఖం నుండి కనుబొమ్మల ముడలను చెమటను వర్షించుచు పొగలతో నిండి అగ్నితో కూడిన జ్వాలలు బయటకు రాసాగెను. వాని బాహువులు ఆకాశమందు అడ్డంగాను నిలువుగాను పెరుగుచు పర్వతములందుండి వెలువడ 5 తలల సర్పముల వలె కనబడుచుండెను. బహువిధములకు శస్త్రజాలములను ధనువులను పరిగలు ఆకాశం నందంతటను నిండి ఉన్నత పర్వతాల వలె కనబడుచుండెను. వాడందు గాలికి చెదిరి ఎగురుతున్న వస్త్రంతో యుద్ధకాంక్షి సంధ్యాకాలపు ఎండతో వ్యాప్తమైన శిలలు గల సాక్షాత్ మేరు పర్వతము అన్నట్టు ఒప్పుచుండెను. వాడు తన తొడల ఒత్తిడిచే నలగొట్టుచుండిన పర్వత శిఖరాగ్రములతోనూ వృక్షాలతోనూ వజ్రంతో మహాగిరుల వలె దేవతలను పడగొట్టుచుండెను. ఇట్లు కాలనేమిచే తగులు దెబ్బలతో సురలు అనేక శస్త్రాలతో ఖడ్గాలతో తమ తలలు పగలగా కేశాలు తెగిపోగా బాధపడుతూ కదలనైనా లేకుండరి. కొందరు వాని పిడికిళ్లతో గుద్దబడి మరికొందరు చీల్చబడి పడిపోయిరి. దేవతలు తామెంత పరాక్రమవంతులైనను కాలనేమి వల్ల కలిగిన భయంతో తెలివి తప్పినందున ఆ సమరమందు ఏ యత్నం చేయలేకుండరి. సహస్రాక్షుడకు శక్రుడును వానిచే శరబంధనములతో బంధితుడై ఐరావత గజంపై కదల్లేకుండెను. వర్ణుడును వాని చేత తిన్న దెబ్బలతో జలరహిత మేఘం వలన జలమెండన సముద్రం వలన ఏమీ చేయజాలకుండెను. కామరూపుడగు ఆ కాలనేమి విశ్రవహ ప్రజాపతి కుమారుడగు కుబేరుని పరిగలతో చావమ్మోది ధనదుడు అను యోగ్యతకు దూరం చేసెను. సర్వుల ప్రాణములను హరించు మృత్యురూపుడగు యముడను వాని దెబ్బలు తిని యముడుగా తనకు గల యోగ్యతను కోల్పోయి తన దిశకు పారిపోయెను. వాడట్లు లోకపాలరను తరిమి వారి వారి అలంకార కృత్యాలను హరించి తన దేహాన్ని 4 దిక్కులందును 4గా నిర్మించెను. వాడు రాహువు తనకు చూపిన దివ్య నక్షత్ర మార్గానికి పోయి సోముని లక్ష్మిని అతని పాలనా మహాదేశమును హరించెను. వాడు స్వర్గద్వారం నుండి భాస్కరుని తరిమివేసి అతనికి గల అయనములను పగళ్లను ఏర్పరిచే అధికారం తన అధీనంగా చేసుకొనెను. దేవతలకు ముఖమాగు అగ్నిని వాయుదేవుని తన శక్తితో జయించి తన ఇచ్ఛ చొప్పున నడుచున్నట్టు చేశాను. వాడు తన వీర్య బలములతో సర్వములకు నదులను సముద్రమును తన దగ్గరకు రప్పించుకుని తన ముఖమందు ఉండనట్లు చేసుకున్నాను. సముద్రములన్నీ వాని దేహమయ్యను. భూమి అంతరిక్ష ద్విలోకములందు ఎక్కడెక్కడ ఉన్న జలమును తన వశమును నడుచుకున్నట్టు చేసి వాడు భూమినంతటను తన ఆజ్ఞలో నడుచు పర్వతములలో భద్రపరిచి కదలకుండానట్లు చేశాను. వాడు తాను స్వయంభూ బ్రహ్మయు మహాభూతపతి అయినట్టు ప్రకాశిస్తూ సర్వలోకమయుడై సర్వభూత భయంకరుడై ప్రకాశించుచుండెను. ఇట్లు లోకపాలేక శరీరుడు చంద్ర సూర్యాది గ్రహరూపుడు వాయువగ్ని శరీరుడు అయి ఆ యుద్ధం నందు ఆ దానవుడు ప్రకాశించే పరమేష్టి బ్రహ్మస్థానమందు నిలిచి లోకంలో ఉత్పత్తికే తాను మూలకారణుడై ప్రకాశిస్తుండగా దేవతలు బ్రహ్మను స్తుతించినట్లుగా దైత్యులు వారిని స్తుతించిరి. ఓం శాంతి శాంతి శాంతి.